నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుపతి తిరుమల దేవస్థానాలలో కల్తీ నెయ్యిని వాడి ప్రజల మనోభావాలను దెబ్బతీసిన వైసీపీ ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కుప్పం షాదీమహల్ మాజీ అధ్యక్షులు ఆన్సర్ బాషా, మండల మాజీ కోఆప్షన్ మెంబర్ సర్దార్ బాషాలు పేర్కొన్నారు. హిందువులు పరమ పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో జంతువుల అవశేషాలతో తయారు చేసిన నెయ్యిని వాడినట్టు జరుగుతున్న ప్రచారం ముస్లిం సోదరులను సైతం తీవ్రంగా బాధించిందన్నారు. తిరుమల లడ్డును కేవలం హిందూ సోదరులే కాకుండా ముస్లిం సోదరులు సైతం పరమ పవిత్రంగా భావించి స్వీకరిస్తారని, అలాంటి లడ్డూలో ఇస్లాంకు వ్యతిరేకమైన పంది కొవ్వును కలిపి ముస్లింల మనోభావాలను సైతం బాధించారని ఆవేదన చెందారు. అందరికీ నమస్కారం. నేను మీ అన్సర్ బాషా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో శ్రీవారి లడ్డు విషయంగా కల్తీ నెయ్యి వాడానని, జంతు అవశేషాలు అందులో ఉన్నాయని పెద్ద దుమారం లేకున్న విషయం అందరికీ తెలిసింది. అయ్యా, 600 రూపాయల నెయ్యిని 317 రూపాయలకి ఇస్తానంటే అది అసలైన నెయ్య కాదని ఈ చిన్న లాజిక్ని గత ప్రభుత్వ పాలకులు, ఆ దేవస్థానం యొక్క సంస్థ యొక్క పాలకులు ఎట్లా దీన్ని చిన్న లాజిక్ని మర్చినారు. అదేవిధంగా ఈరోజు ఇది కోటాని కోట్ల భక్తుల యొక్క మనోభావాలు మాత్రమే కాదు. అయ్యా, మేము ఈ కోటాని కోట్ల భక్తుల మనోభావాల కారణమే కాకుండా ఇది ప్రజా రాజ్యం కాబట్టి అందరూ సోదర భావంతో మెలుగుతుంటారు. అయ్యా, మా హిందూ సోదరులు అతి పవిత్రంగా భావించే ఆ లడ్డూని తీసుకుని వచ్చి మాలాంటి మిత్రులు సోదరులకు ఇస్తారు. మైనారిటీ వాళ్ళు కూడా దాన్ని తీసి ముస్లింలు తింటారు. అయ్యా, అందులో జంతు అవశేషాలు, మళ్ళీ పోతే పంది కొవ్వు హరాం హలాల్ అనేది విధంగా కలిపి హరాంని అందరినీ తినిపించి ముస్లింలు, మైనారిటీ ముస్లింల యొక్క మనోభావాన్ని కూడా దెబ్బతీసిన గత ప్రభుత్వ పాలకులు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్లకు వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము. వాళ్ళు ఆ కల్తీ నెయ్యిని వాడింది కాకుండా ఈనాడు ఈ మంచి ప్రభుత్వంని మన నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే తిరుమల నుండి ప్రక్షాళన స్టార్ట్ చేసి ప్రక్షాళన చేస్తున్న ఆయన మీద లేనిపోని అవాకులు చవాకులు వెళ్తున్నారు. ఈ పాలకులు, గడిచిన పాలకులు, వైకాపా నేతలు దీన్ని గుర్తెరగాలనేసి మా ముస్లిం మైనారిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. సర్దార్ బాషా అని నేను ఈరోజు భారతదేశంలో పవిత్రమైన గుడి ఏది అంటే ఒక వెంకటేశ్వర స్వామి గుడి. అలాంటి గుడిలో ఈ కల్తీ నెయ్యిని వాడి అన్ని కులాల వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీస్తున్నారు. ఈరోజు దాంట్లో ముస్లిం మైనారిటీలు కూడా హిందూ సోదరులు తెచ్చి ఆ పవిత్రమైన లడ్డు ఇస్తే అది మర్యాదపూర్వకంగా తింటూ ఉంటాము మేము కూడా. కానీ మా మనోభావాలు కూడా, ముస్లిం మైనారిటీ మనోభావాలు కూడా ఈరోజు దెబ్బ తగిలింది భారతదేశంలో. దీనికి మేము బాధపడుతూ ఉన్నాము, ఖండిస్తూ ఉన్నాము. వైసీపీ గవర్నమెంట్ అక్కడ ఉండే ఈవోకంతా ఖండిస్తూ ఉన్నాము.